న్యూస్ చూస్తున్నాము. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో ఉద్రిక్తత నెలకొంది. మేడిపల్లి గ్రామ పంచాయతీలో నిర్మిస్తున్న 150 మందికి చెందిన ఇందిరమ్మ ఇళ్లపై వివాదం నెలకొంది. గ్రామ పంచాయతీ పరిధిలో ఈ ఇళ్ల నిర్మాణం లోకో పైలట్ పథకం కింద జరుగుతుంది. అయినప్పటికీ భూమి సర్వే నంబర్ 2ని ఫారెస్ట్ అధికారులు రిజర్వ్ ఫారెస్ట్ భూమిగా ధృవీకరించారు. ఫారెస్ట్ అధికారులు బీట్ ఆఫీసర్లు నిర్మాణ పనులను నిలిపివేయాలని ఆదేశించారు. అధికారుల నిర్ణయంపై గ్రామస్తులు ఆగ్రహించి ఫారెస్ట్ సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు ఫారెస్ట్ అధికారుల మధ్య తోపులాట జరిగింది. సర్వే నంబర్ 2 రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ చెప్పారు. రెవెన్యూ శాఖతో కలిసి జాయింట్ సర్వే జరిపి భూమి హద్దులు నిర్ణయించే వరకు పనులు నిలిపివేయాలని వెల్లడించారు. రెవెన్యూ శాఖ సర్వే చేసిన తర్వాత భూమి హద్దులు నిర్ణయించబడతాయని స్పష్టం చేశారు. అప్పటి వరకు నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో ఉద్రిక్తత నెలకొంది. మేడిపల్లి గ్రామ పంచాయతీలో నిర్మిస్తున్న 150 మందికి చెందిన ఇందిరమ్మ ఇళ్లపై వివాదం నెలకొంది. గ్రామ పంచాయతీ పరిధిలో ఈ ఇళ్ల నిర్మాణం లోకో పైలట్ పథకం కింద జరుగుతుంది. అయినప్పటికీ భూమి సర్వే నంబర్ 2ని ఫారెస్ట్ అధికారులు రిజర్వ్ ఫారెస్ట్ భూమిగా ధృవీకరించారు. ఫారెస్ట్ అధికారులు బీట్ ఆఫీసర్లు నిర్మాణ పనులను నిలిపివేయాలని ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలం మేడిపల్లి గ్రామ పంచాయతీలో నిర్మిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఏదైతే ఉందో వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. అక్కడ గ్రామస్తులకు ఫారెస్ట్ అధికారుల మధ్య వివాదం చెలరేగిందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా లోకో పైలట్ కింద 150 ఇళ్ల నిర్మాణాన్ని సర్వే నెంబర్ 2లో నిర్మిస్తా ఉన్నారు. అయితే ఇళ్ల నిర్మాణం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు అక్కడికి రావడం జరిగింది. ఇది భూమి ఉందో రిజర్వ్ ఫారెస్ట్ కిందకి వస్తుంది, ఇక్కడ ఈ ఫారెస్ట్ లో ఇళ్ల నిర్మాణం చేపట్టకూడదు అని చెప్పేసి అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు అదేవిధంగా ఫారెస్ట్ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దిశలో వాగ్వాదం తోపులాట కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్నటువంటి వెంటనే పోలీసులు కూడా జోక్యం చేసుకోవడం జరిగింది. ఇరు వర్గాలను అక్కడ శాంతించే ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు, ఇది రిజర్వ్ ఫారెస్ట్ లో నిర్మించబడుతున్నాయి కాబట్టి ఇళ్ల నిర్మాణం చేయకూడదు. ఒకవేళ ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పుడు కూడా రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది కాబట్టి ఇల్లు మీకు దక్కవు అనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే గ్రామస్తులు చెప్తా ఉన్నారు, ఎన్నో ఇళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి మాకు అనుమతి ఉంది, ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవడం జరిగింది. ఇంకొకటికైతే ఫారెస్ట్ అధికారులు ఈ భూమి మా పరిధిలోకి వస్తుందని చెప్పేసి అయితే రెవెన్యూ అధికారులకు సూచించిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు కూడా తాత్కాలికంగా అయితే ఇళ్ల నిర్మాణాన్ని ఆపేయండి, ఇది హద్దులు పెట్టిన తర్వాత ఇది రిజర్వ్ ఫారెస్ట్ కిందకి వస్తుందా గ్రామ పంచాయతీ కిందకి వస్తుందా అప్పుడు తేలిన తర్వాత ఇళ్ల నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో అయితే ప్రస్తుతానికైతే అక్కడ వాతావరణం శాంతించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చోట ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అటవీ శాఖ అధికారులు అనేక రకాల ఇబ్బందులు సృష్టిస్తున్నారని చెప్పేసి అయితే గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే గ్రామస్తులు కోరుతా ఉన్నారు. అయితే శ్రీనివాస్, ఇది మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు. సో ప్రభుత్వం ప్లేస్ అనేది ఇచ్చి అక్కడ ఇల్లు కట్టించాలి అని చెప్తున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా ధృవీకరించలేదా, వాటిని చూసుకొని స్టార్ట్ చేయలేదా? ముఖ్యంగా ఈ ఫారెస్ట్ సమీప గ్రామాలకు సంబంధించినటువంటి భూములకు కొత్త నిబంధన ప్రకారం జీవో నెంబర్ 49 ప్రకారం ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించినటువంటి భూములకు సంబంధించి అయితే సర్వే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కొంత భూమి కొన్ని రోజులుగా కొంతమంది అటవీ సమీప గ్రామాలకు సంబంధించిన ప్రజలు అక్కడ నివాసాన్ని అయితే ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ఆ సంబంధించి ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉంటుందో ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉంటాయో వాటిని అందులో ప్రధానంగా అదేవిధంగా కొంతమంది ఇల్లు స్థలాలు ఏదైతే తమ ఖాళీ స్థలాలు ఎవరైతే ఉంటాయో ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాన్ని అయితే చేసుకుంటూ పోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే లోకో పైలట్ కింద కూడా 150 ఇళ్లకు సంబంధించినటువంటి ఈ ఖాళీ స్థలాలకు సంబంధించి ఇక్కడ ఇళ్ల నిర్మాణాన్ని చేపడతా ఉన్నారు. అయితే జీవో నెంబర్ 49 అనేది కొత్తగా ఆసిఫాబాద్ జిల్లాలో రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఫారెస్ట్ భూములు ఎంత వరకు ఉన్నాయి, ముఖ్యంగా ఫారెస్ట్
ఆక్రమించి కొన్ని నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని కట్టడి చేయాలని చెప్పేసి అయితే ఫారెస్ట్ ఉన్నతాధికారుల నుంచి అయితే వీళ్ళకి ఆదేశాలు వస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయైతే వీళ్ళు సర్వే చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి భూమి కూడా ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందని చెప్పేసి అయితే వీళ్ళు అటవీ శాఖ అధికారులు ఆబ్జెక్షన్ చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. దానికి రెవెన్యూ అధికారులు కూడా జోక్యం చేసుకోవడం జరిగింది. దీనిని ఉన్నతాధికారుల సమక్షంలో ఇది ఫారెస్ట్ భూమి కిందకి వస్తుందా గ్రామ పంచాయతీ కిందకి వస్తుందా తేల్చిన తర్వాతనే ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చేపట్టాలని చెప్పేసి అటవీ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో దానిలో భాగంగా అయితే రెవెన్యూ శాఖ అధికారులు అయితే ప్రస్తుతానికి అయితే ఇళ్ల నిర్మాణ స్థలాలను అయితే ఆపివేయడం జరిగింది. ఓ పక్క మాత్రం గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతున్నారు. తమకు లోకో పైలట్ కింద మంజూరైనటువంటి ఇళ్లను ఈ విధంగా ఆపడం కరెక్ట్ కాదు, తమకు వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Yeah.